సపోజ్ ఒకరికి ఆల్రెడీ హెయిర్ ప్రాబ్లమ్స్ వచ్చేసింది, వరకు హెయిర్ ఫాల్ జరుగుతుంది, లేకపోతే హెయిర్ది షైనింగ్ పోయింది కంప్లీట్గా. ఎట్లా జరుగుతుంది అంటే నార్మల్గా ఐ లాస్ట్ దెమ్ టు టేక్ ఏ స్మాల్ జ్యూస్. ఓకే, సో దట్ ఈస్ ఇంక్లూడెడ్ ఆఫ్ 3 to 4 ఐటమ్స్ ఐఎమ్ టెలింగ్ యూ. సో ఒకటి ఏంటంటే స్పినాచ్ అంటే పాలకూర. పాలకూర ఒక్కొక్క కట్ట తీసుకోండి. అండ్ దానిలో ఒక క్యారెట్ అరౌండ్ 50 grams క్యారెట్ మీరు యాడ్ చేయండి. ఓకే, అండ్ కొన్ని సోక్డ్ ఫెనుగ్రీక్ అరౌండ్ 1 teaspoon సోక్డ్ ఫెనుగ్రీక్ మనం దానిలో యాడ్ చేయాలి. అండ్ ఒక హాఫ్ పీస్ అల్లం. ఇది అన్నీ మీరు యాడ్ చేసేసి యూ కెన్ మేక్ ఏ జ్యూస్. జ్యూస్ చేసేసి మీరు డైలీ బేసిస్లో 1 to 2 times మీరు తాగితే ఇట్ గివ్స్ ద మ్యాక్సిమం రిజల్ట్. అండ్ అప్పుడు ఏమవుతుందంటే మనకు స్కిన్లో గ్లో వస్తుంది. అండ్ దాంతోపాటు మనకు నార్మల్గా హెయిర్స్ కూడా థిన్గా ఉంటే అది థిక్గా మారుతాయి. అండ్ హెయిర్స్లో షైనింగ్ పోయింది అంటే షైనింగ్ కూడా వచ్చేస్తుంది. హెయిర్ ఫాల్ జరుగుతుంది అంటే ఈవెన్ హెయిర్ ఫాల్ కూడా అక్కడ స్టాప్ అయిపోతాయి. సో దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ థింగ్స్. సో మెయిన్లీ అక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ వీ హ్యావ్ టు సీ ద రూట్ కాజ్, అకార్డింగ్లీ వీ క్యాన్ సజెస్ట్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్స్ అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన పాలకూర జ్యూస్ ఓన్లీ జుట్టు రాలడానికి అంటే హెయిర్ ఫాల్కి మాత్రమే పనిచేస్తుందా సార్? జుట్టు తెల్లబడిన వారికి కూడా పనిచేస్తుంది? జుట్టు తెల్లబడిన వాళ్ళకు కూడా పనిచేస్తాయి. బట్ ఫ్రూట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. తెల్లగా ఉన్న వాళ్ళకు ఫ్రూట్స్ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినాలి. అండ్ వాళ్ళ బాడీ వెయిట్ బట్టి వాళ్ళు తినాలి. సపోజ్ మీ బాడీ వెయిట్ లెటస్ అరౌండ్ 60 kg అనుకోండి, 600 grams ఫ్రూట్స్ ఆన్ డైలీ బేసిస్లో ఎంటీ స్టమక్లో తినాలి. అండ్ ఎక్సర్సైజ్ సైమల్టేనియస్లీ ఇంపార్టెంట్ ఫర్ ద స్పెషల్లీ ఫర్ ద హార్మోనల్ ఇంబాలన్స్ ఇన్ ద బాడీ. సో డైలీ బేసిస్లో అట్లీస్ట్ 1 hour ఒకరు ఎక్సర్సైజ్ చేయాలి. ఈ 3 things ఇంక్లూడ్ అవుతుంది అక్కడ. ఒకటి ఎక్సర్సైజ్ డైలీ 1 hour అండ్ యాంటీ ఇన్ఫ్లామేటరీ ఫుడ్. ఓకే, అండ్ దిస్ జ్యూస్ విచ్ ఐ టోల్డ్ యూ. సో ఇది మాత్రం చేస్తే వాళ్ళకు హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతుంది. అండ్ డైలీ బేసిస్లో వాళ్ళకు ఫేస్లో కూడా గ్లో వస్తుంది. అండ్ డైలీ బేసిస్లో వాళ్ళకు హెల్త్ కూడా బాగుంటుంది అనమాట. నార్మలీ ఈ టైప్ లైఫ్ స్టైల్ అండ్ ఈ టైప్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ ప్లస్ మనకు ఈ జ్యూస్ ఒకటి చెప్పాను. అండ్ దాంతోపాటు మనకు గుడ్ స్లీప్ కూడా ఉండాలి. స్లీప్ సరిగా లేకపోతే కూడా వాళ్ళకు హెయిర్ ఫాల్ వస్తుంది. అండ్ అనదర్ థింగ్ ఇస్ ద టెన్షన్. మనకు ఎక్కువ టెన్షన్ ఉంటే కూడా టెన్షన్ కొంచెం తగ్గించాలి. స్ట్రెస్ ఆర్ టెన్షన్ ఎనీథింగ్ ఎప్పుడైనా సరే మనకు టెన్షన్ వస్తే టెన్షన్ ద్వారా మన బాడీలో స్ట్రెస్ హార్మోన్ మనకు రిలీజ్ అవుతుంది. ఆ స్ట్రెస్ హార్మోన్ ఏం చేస్తాయంటే ఇట్ డ్యామేజ్ ద మెలాటోనిన్ ఇన్ ద బాడీ. అప్పుడు నిద్ర సరిగా పట్టదు. సో అప్పుడు ఏమవుతుంది, నిద్ర పట్టదు అండ్ హెయిర్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఎస్, ప్రోటీన్ లెవెల్ మన బాడీలో ఆటోమేటికల్ తగ్గుతుంది. సో స్ట్రెస్ లెవెల్ ఎక్కువ అయితే అంతా అని జరుగుతాయి. సో స్ట్రెస్ తగ్గించాలి, టెన్షన్ తగ్గించాలి. ఇఫ్ యు ఆర్ ఇంటూ వెరీ టెన్షన్ఫుల్ జాబ్ దెన్ యూ కెన్ చేంజ్ ద జాబ్ ఆల్సో. ఎస్.